ఇక్కడ మెయిన్ డెసిషన్ నీ మీదే ఆధారపడి ఉందమ్మా. ఇప్పుడు ఏంటంటే నిన్ను బలవంతంగా వెళ్ళి అతనితో సంసారం చేయమని నేను చెప్పను. ఎందుకంటే ఒక భారీగా నువ్వు అతనితో ఏం పడ్డావో మాకు తెలియదు. అంటే ఒక లెవెల్కి ఇప్పుడు మీరు చెప్పింది వాళ్ళు చెప్పింది తప్ప మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో మాకైతే తెలియదు. అతనైతే మటుకు పరమ తాగుబోతు. ఆ తాగుడు ఇన్ఫ్లుయెన్స్లో అతను ఏం చేస్తాడో అతనికి తెలియదు. బట్ ఒకటి మటుకు నిజం ఏంటంటే ఇందులో అతనికి ఆ అమ్మాయి అంటే ప్రేమ ఉంది. ఆల్రెడీ అతనికి ఉన్న ఆ చెడు అలవాటు ఎప్పుడైతే ఈ గొడవలు ఇట్లాంటిది, ఆ చెడు అలవాటు వల్ల గొడవలు ఆటోమేటిక్గా వస్తాయి. ఆ తాగునప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. సో అతను ఏదో మాట్లాడడం, ఈ అమ్మాయి బాధపడడం, ఇంటికి వచ్చేయడం, దాన్ని ఇంకా సాగుగా పెట్టుకుని ఇంకా ఎక్కువ తాగడం, ఇంకా వర్స్ట్ అయిపోయింది. కానీ ఆ సిచ్యువేషన్ ఎక్కడ బెటర్ అయ్యేది కనబట్టలేదు మనకి. ఇప్పుడు అతనికి ఒక ట్రీట్మెంట్ ఉంది అంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు కాబట్టి ఆ ట్రీట్మెంట్ ఇప్పిస్తే అతను మారే అవకాశం ఉంది. అంటే అది కూడా ఏమన్నారంటే అవకాశం ఉంది, 100% మారిపోతాడని అయితే ఆయన కూడా చెప్పలేదు. బట్ అతని దీన్ని ఒక చివరి అవకాశంగా తీసుకొని నేను మారి నా భార్య నా కూతురు నాకు కావాలి అని అతను అనుకోని, ఎందుకంటే ఇంతకంటే ఒక అవకాశం అతనికి రాదు. ఆ ట్రీట్మెంట్ తీసుకొని ఆ కౌన్సిలింగ్ చేసుకొని నేను మారి నా భార్యను జాగ్రత్తగా చూసుకుంటాను అని మనందరికీ రాసిచ్చి ఏదన్నా ఒక ఒప్పందానికి అతను వస్తే మీరేమన్నా అతనితో ఉండే అవకాశం ఉందా? ఆయన తాగుడు మారవాలే, ఆయన అప్పుడు మీ దగ్గరికి వచ్చి చెప్పినప్పటికీ అప్పుడు మా పాప సంసారానికి పంపిస్తాను మేడం. మీ అమ్మాయి అతనికి దూరంగా ఉన్నంతసేపు అతను మారడానికి అవకాశం లేదమ్మా. అంటే సైకలాజికల్గా నేను చెప్తున్నా, ఏ మనిషి కన్నా. లక్కీగా అమ్మాయి అక్క వాళ్ళ అత్తగారో వాళ్ళ ఆడపడుచో అమ్మాయికి అగెయిన్స్ట్గా లేరు కాబట్టి నేను చెప్తున్నాను మీకు, అది డెసిషన్ మీది. సో వీళ్ళందరూ ఒకటయ్యి ఇప్పుడు మనం కూడా మాక్సిమం అతను ఏం బెదిరించి ఏమేమి రాయించుకొని దీని పోలీస్ స్టేషన్లో కూడా ఒక కాపీ ఇచ్చేసి దీన్ని మీరు అతను ఏం చేసినా కూడా అతని మీద ఏంటి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటామని. అంటే ఆ తర్వాత కూడా మనం అమ్మాయిని తీసుకెళ్ళిపోతాం. అతను ఎప్పుడు ఏ రోజైతే తప్పు చేస్తాడో, ఏ క్షణం అయితే ఒప్పుకున్న ప్రకారం చేయలేదో ఆ క్షణం అమ్మాయి మీ దగ్గరికి వచ్చేస్తాడు. నుంచి కొడుతుంటే మాకు ఫోన్లు చేస్తారు మేడం, మీ అమ్మాయిని ఇట్లా కొట్టిండంటేనే మా చెల్లె నేను వెళ్ళినాం, మా చెల్లెని తన్నిండు, మా చెల్లె సరేమ్మా. ఇప్పుడు అయింది. ఇప్పుడు నేను 2 అవకాశాలమ్మా, మనకున్న ఆప్షన్స్ 2 అమ్మా. ఒకటి వీళ్ళు డైవర్స్ తీసుకోవడం అది పద్ధతి ప్రకారం లీగల్గా అతనికి ఉన్న ప్రాబ్లం వల్ల డైవర్స్ ఆవిడకి దొరుకుతుందని, ఈజీగానే దొరుకుతుందని మ్యామ్ చెప్తున్నారు. ఇప్పుడు దానికి కూడా వాళ్ళని ఒప్పించేస్తాం, మా సైడ్ ఇవ్వము అని ఏమీ లేదు. ఎందుకు ఇష్టం లేనప్పుడు విడిపోదాం అనుకుంటే విడిపోవడమే కరెక్ట్. బట్ ఆ డైవర్స్ తీసుకునే ముందు నువ్వు కూడా ఆలోచించుకోవాలి, ఇది నీ లైఫ్. సరే నువ్వు డైవర్స్ తీసుకున్నాక నీ జీవితం ఏంటి? నీ జీవితం పక్కన పెడితే నీ కూతురు జీవితం ఏంటి? మీ అమ్మగారు ఉన్నంత వరకు సరే ఆవిడ కాపాడుతుంది, ఆవిడకున్న ధైర్యానికి ఆవిడ కాపాడుతుంది. సరే ఉన్నా కూడా ఆవిడ సంపాదించి మేడం పుస్తకం తీసుకురాలేదు, ఇప్పటి వరకు ఆల్రెడీ చూపించారు కదమ్మా మీరు. ఇప్పటి వరకు సంపాదించి ఎడబెడుతుంది, తెలిసే కదా చేశారు. అది ఏ మొహం పెట్టుకొని పెళ్లి చేశారు?